హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా క్షేమమే అని చెప్పి నేను భావిస్తున్నాను. మన సమాజం అనేటటువంటి ఒక జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం అనేటటువంటి ఈ పాఠశాలకు మళ్ళీ మనము కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు ఒక చిన్న ఏంటంటే మనకిప్పుడు స్కూల్స్ లోపల పిల్లలకు గురువులు అన్నీ సామాన్య శాస్త్రమే ఉండదు, లెక్కలే ఉండవు కదండి. ప్రతిదీ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మనకు తెలుగు అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు పురాణాలు కూడా పాఠ్యాంశాలు ఇస్తారండి, కవులు వెనకట రాసినవి. అలాంటి మనం శివపురాణంలో ఒక సన్నివేశం చెప్పుకున్నాము, బ్రహ్మ గురించి చెప్పుకున్నాము, మరి శ్రీరాముని గురించి చెప్పుకున్నాము. శ్రీరాముడు అంటే మన విష్ణువు యొక్క అవతారమే కదా, దశావతారాల్లో అదొకటి అని అనుకుంటాం. అయితే ఇప్పుడు ఈ యొక్క శ్రీరామునికి ఎందుకు మరి ఆ పురాణం చెప్పుకుందాం. మనం సమాజము నాడు నేడు అనే ముచ్చట్లు కదండి మన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం లోపల ఏంటంటే శ్రీరాముడు మరి ఎందుకు వనవాసము చేయవలసి వచ్చింది, సీతను ఎందుకు మరి రావణాసురుడు మరి అపహరించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు సీత ఎడబాటు అంటే భార్య ఎడబాటు అనేది ఆ దేవుని అవతారంలో ఉన్న శ్రీరామునికి ఎందుకు వచ్చింది అనేటటువంటి మనం సన్నివేశాన్ని చర్చించుకుందామండి. ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ కూడా పురాణాలకు సంబంధించే కదా, మనము దీపావళి, దసరా ఇవన్నీ జరుపుకుంటున్నాం. కాబట్టి అందులో సత్యాలను గురించి కూడా మనము తెలుసుకున్నట్టయితే మనము ఏంటి నిజాలు అనేది తెలుస్తుందండి. బ్లైండ్గా మనం ఏ దేవుని నమ్మొద్దు. ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, మరి ఇంకేంటి బైబిల్ అయినా, ఇంకా మరి ఏంటి ఇవన్నీ ఏమంటారు, ఇవన్నీ అన్ని మతాలకు సంబంధించిన ఏవి అయిన మత గ్రంథాలను మనము బ్లైండ్గా పూజించుకోవద్దు. ఎందుకంటే ఆనాడంటే నిరక్షరాస్యులు కాబట్టి అలా పూజించుకున్నారు, వాళ్ళకి తెలియదు జ్ఞానం. ఇప్పుడు అందరూ జ్ఞానవంతులు కాబట్టి ఆ కవులు రాసినటువంటి ఆ గ్రంథాల లోపల సత్యం ఏముంది, అబద్ధం ఏముంది, కల్పితం ఏముంది మనం చూసినట్టయితే నిజం తెలుసుకొని నిజం వెంబడి నడుస్తాం. అదే అండి. అలాగే ఇప్పుడు ఆ చిన్న సన్నివేశం నేను ఒకటి రామాయణం నుంచి చెప్పాలి మీకు అని అనుకున్నాను. శ్రీరామునికి ఎందుకు భార్య ఎడబాటు అని వచ్చిందంటే, మనకు యుగాలు 4 అండి. ఏంటి? కృతయుగము మొదటిది, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపర యుగము, 4వది కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలోనే ప్రథమ పాదంలో ఉన్నామని అనుకుంటున్నాం. అయితే ఈ కృతయుగము మొట్టమొదటి దాంట్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ, కథలు, పురాణాలు, ఇతిహాసాలు, మరి రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా రాసినవేనండి, కవులు రాశారు. ప్రకృతిని ఆధారంగా తీసుకొని అప్పుడు ఉన్నటువంటి ఏంటి ఆ ఇల్లిటరేట్స్కి ఏమి బోధించాలా అని వాళ్ళ దృష్టికి వచ్చింది, వాళ్ళ ఊహకు వచ్చింది, ఆ పుస్తకాల రూపంలో రాశారు. అయితే ఈ యొక్క రామాయణం లోపల శ్రీరాముడు భార్యను ఎడబాటు ఎందుకు అనుభవించింది అన్ని సంవత్సరాలు అనేది మనము చూసినట్టయితే పూర్వజన్మలో ఉన్నటువంటి పాపం అనేది మనిషిని వదలదు. ఆ పాపమే శాపమై వెంటాడి అది జరిగిస్తుంది అన్నమాట. కాబట్టి మీరు చూడండి, అప్పుడు కృతయుగం మొదటి యుగం లోపల శ్రీ మహావిష్ణువు అంట బాణముతోని విల్లు పెట్టి ఒక చెట్టు కొమ్మ మీద ఆడామొగ 2 క్రౌంచ పక్షులు మీకు 8th క్లాస్ ఉపవాచకంలో కూడా ఉంది, నేను పిల్లలకు బోధించాను. మరి ఇప్పుడు ఆ ఎడిషన్ చేంజ్ అయింది ఏంటో నాకు తెలియదు. అయితే దాంట్లో క్రౌంచ పక్షులు అనేటటువంటి 2 జంట ఆడామొగ కలయికనే సంతానాని కోసము సృష్టికర్త మనల్ని ఆడామొగ అనేటటువంటి మానవ జాతిని కానీ సృష్టించాడు. అట్లాగే పక్షులు, జంతువులు అన్నీ కూడా అలాగేనండి. అయితే ఆ 2 జంట పక్షులు ఆడామొగ క్రౌంచ పక్షులు ఆ కొమ్మ మీద కూర్చొని 2 కలుస్తున్నాయట. కలుస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు ఏం చేసింట, బాణం పెట్టి విల్లు ఎక్కుపెట్టి వాటిని సంధించి కొట్టినప్పుడు ఆడపక్షి క్రింద గిలగిల కొట్టుకొని పడి చనిపోతుంది. అప్పుడు మగ పక్షి చాలా ఏడుస్తుంది అనమాట. ఒక పక్షి ఆ 2 పక్షుల్లో ఏడుస్తే అప్పుడు ఏమని శాపం పెట్టిందంట బ్రతికిన పక్షి అంటే, నువ్వు కూడా వచ్చే జన్మలో నాలాగనే భార్య వియోగము పొందుతావు అని శాపనార్థం పెట్టిందట, శపించిందంట పక్షి. అందుకని
శ్రీ మహావిష్ణువు తర్వాత దేవునికి మరి అన్ని తెలిసి ఉండాలి, కానీ మరి దేవుళ్ళకి తెలియకపోవడం ఏందో ఇక అది కవులకి ఎరక, ఇక పోయిన కాలానికి ఎరక, కానీ మనం వాటిని పట్టుకొని పాకులాడుతూ ఉన్నాం. అయితే ఆ యొక్క పక్షి శపించినందుకు నెక్స్ట్ కృతయుగం అయినాక ఏమొస్తుంది? త్రేతాయుగం. త్రేతాయుగంలో శ్రీరాముడుగా దశరథ మహారాజుకు పెద్ద కుమారునిగా, పెద్ద భార్య మొదటి సంతానంగా పుడతాడు. పట్టాభిషేకమయ్యే సమయంలో చిన్న భార్య యొక్క కోరిక కోసము ఈయన అడవుల పాలవుతాడని మనకు తెలుసు. అందుకని అడవుల పాలైనప్పుడు అప్పటి శాపం ఇప్పుడు పనిచేస్తుంది త్రేతాయుగంలో. అది ఏమైంది? ఆ శాపం అనేది ఎవరిలో పనిచేసింది? రాక్షసుడు అనేటువంటి రావణాసురునిలోనికి వెళ్ళి ఆ శాపము ఆయనలో నుంచి అది ఏమైంది? ఈ యొక్క శ్రీరాములు భార్యను ఎత్తుకొని పోవడం అనేటటువంటి సన్నివేశం జరిగింది. ఆ శాపం ఇక్కడ పనిచేసింది. అక్కడ భార్య వియోగం కదా, ఆ పక్షికి భార్య లేకుండా చేసినందుకు దాని శోకము, దాని యొక్క విలాపము, భార్య వియోగ విలాపం అనేటటువంటి ఆ యొక్క మనకు స్టోరీ చెప్తుంది. అందుకని అక్కడ ఆ పక్షి భార్య వియోగం చెంది బాధను అనుభవించినట్టు, అంటే ఒంటరి జీవితం ఎలా ఉండిందో ఈయనకు చూపెట్టడానికే శ్రీరామునికి తన భార్య వియోగం అనేటటువంటి ఆ పాప శాపమే ఇక్కడ పనిచేసింది. ఇది ప్రతి ప్రజలు గమనించాలి. దీంట్లో ఉన్న మోరల్ ఏంటి అంటే, ఎక్కడైనా భర్త భార్యలను విడదీయరాదు. అది పక్షి కానీ, జంతువు కానీ, మనిషి కానీ భార్యాభర్తలను విడదీయరాదు. భార్యాభర్త అంటే ఒక జంట కదండి, అది భగవంతుని యొక్క ఏర్పాటు. దానిని మనము వియోగము అనేటటువంటిది కల్పిస్తే అది శాపమై మనకి మరి మన తర్వాత జన్మలో కానీ, లేకుంటే ఈ రోజులో అయితే తర్వాత జన్మ కాదండి, అప్పటికప్పుడే ఆకు మీద సున్నంలాగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా భార్యాభర్తలకు వివాదం కానీ, ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, చెప్తే అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళను సరి అయిన విధంగా కన్విన్స్ చేసి వారిని ఒప్పించి సమాధానపరిచి వారిని మళ్ళీ కలిపే ప్రయత్నం చేయాలి, కానీ విడదీసే ప్రయత్నము చేయకూడదు. ఇప్పుడు ఆ పక్షులను ఈ శ్రీరాముడు సీత వియోగం జరిగిన విషయమే, ఆ యొక్క సన్నివేశాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఏ కుటుంబాన్ని కూడా విడదీయకుండా, వాళ్ళు విడిపోతే నవ్వకుండా, నిందలు పెట్టకుండా, ఇప్పుడు సీత నిన్ను నిందలు పెట్టారు, అలాంటివి కాకుండా ఆడదానికి ఆ బాధలు, మగవాడికి భార్య వియోగము, ఇలాంటివి చెయ్యకుండా మానవుల యొక్క మానవత దృష్టి అది దృష్టిలో పెట్టుకొని అన్ని కుటుంబాలు చల్లంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరం బాగుంటేనే ఆనందం ఉంటుంది, సమాజము కూడా సంతోషంగా ఉంటుందని అర్థం చేసుకోవాలని మేము ముందలి సన్నివేశం పెట్టానండి. మీకు తెలుసు నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీ, ఈ యొక్క జీపీఎల్జీసీ అనేటటువంటి ఛానల్ను డెవలప్ మీరు చేస్తున్నారు. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా నాకు కొన్ని మరి సలహాలు ఇచ్చినట్టయితే నేను ఫాలో అవుతాను, మీ వెంబడి నడుస్తాను, మీకు ముందుగా వెనక్గా నేను సలహాదారిగా ఉంటాను అని చెప్పి నన్ను మరి మీరు ముందుకు డెవలప్ చేయాలని విజ్ఞాపన చేస్తున్నాను. ఇది భార్య వియోగం అనేది భర్తకు ఉండకూడదు, భర్త వియోగం అనేది భార్యకు ఉండకుండా ప్రతి జంటను కూడా కలిపే విధానం చేయాలి, కానీ మరి వాళ్ళు నశించిపోవడం కాదు. అందుకే పెద్దలు అంటారు చూడండి, ఏమంటారు పెద్దలు, ఒక గూడు కట్టాలి కానీ గూడు కూలగొట్టొద్దు అంటారు. వెనకటి సామెతలు అన్నిట్లో అర్థం ఉందండి. కాబట్టి ఈ రకంగా చూసుకొని అన్ని కుటుంబాలు చల్లంగా సంతోషంగా ఉండాలని మనం ఆశించుకుంటూ రాబోయే దీపావళిని కూడా సంతోషంగా మనం జరుపుకుందామని మరి యొక్క సందర్భంగా మీరు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.